విజయవాడ సింగ్ నగర్ లో అర్ధరాత్రి సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. బోట్లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు సెల్ ఫోన్ కెమెరా లైట్ల వెలుతురులో నీట మునిగిన ఇళ్లలోని ప్రజలను పరామర్శించారు. పలు కుటుంబాలకు ముఖ్యమంత్రి స్వయంగా ఆహారం అందించారు. సహాయక చర్యలపై నేరుగా బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులు చెప్పే ప్రతి ఫిర్యాదును స్వయంగా పెన్నుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నోట్ చేసుకున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయక కార్యక్రమాలకు ఏర్పడే సాంకేతిక ఇబ్బందులను వారికి సీఎం వివరించారు. వ్యవస్థ చక్కబెట్టేందుకు ఒక్క రాత్రి తనకు సమయం ఇవ్వాలని సీఎం కోరారు. మరో 6 నుంచి 7 గంటల్లోనే వ్యవస్థను మెరుగ్గా చక్కదిద్దుతామని తెలిపారు. ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని, అందరినీ సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు సీఎం. త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుందని, అంతవరకు ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు. ఇక బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాలనే అర్ధరాత్రి అయినా మరోసారి సింగ్ నగర్కు వెళ్లానన్నారు సీఎం చంద్రబాబు. బాధితుల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని తెలిపారు. ఇక మరికొంతమంది రోగులు, వృద్ధులు కూడా ముంపులో చిక్కుకుని ఉన్నారన్న ఆయన, సమయం కొంచెం ముందు వెనుక అయినా ప్రతి ఒక్కరిని రక్షించి తీరుతామన్నారు. అలాగే ఇవాళ ఉదయానికల్లా బోటు, హెలికాప్టర్ అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు తెలిపారు. ఏమైనా అక్కడ మాత్రం పరిస్థితి ఇంకా ప్రజల బాధల్లో ఉన్నారు. బోట్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు అలసిపోతున్నారు. అదే మరి ఫుడ్ కూడా సప్లై చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఆ సప్లైలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. అవి కూడా ఒకసారి ఎస్డిఆర్ఎఫ్ని, ఎన్డీఆర్ఎఫ్ని, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇద్దరు రమ్మంటున్నాను హెడ్స్ని. ఒకవేళ వాళ్ళకు కూడా రిలీవర్స్ని పెట్టుకొని ఏమేమి చేయాలో అన్ని చేయడం కోసం ఒక పక్క వీళ్ళని యాక్టివేట్ చేసి ఇప్పుడు రాత్రికి ఎన్ని బోట్లు వస్తాయో మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటాం. వచ్చిన బోట్లన్నీ కూడా ఆపరేషన్లో పెట్టి మన దగ్గర ఉండే ఫుడ్ అంతా సప్లై చేస్తూ ఉంటారు. కొంతవరకు రిలీఫ్ వస్తుంది. వాటరు, కొంత ఫుడ్. చాలామంది కొంతమంది లోపల ఉన్నారు. వాళ్ళు కూడా మాకు పేషెంట్ కానీ లేకుంటే బాధల్లో ఉన్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు. లోపల చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా చాలామంది బాధల్లో ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళు మరుగయ్యారు, మీరు తీసుకురండి అనే బాధల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరిని తేవడానికే ప్రయత్నం చేస్తాం. అయితే కొంచెం టైం వెనక ముందు ఉంటుంది. అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటి కూడా నిలబడుకొని అందరినీ మాట్లాడాం కొంతమందితో దారిలో. వాళ్ళంతా ఏంటంటే బాధల్లో ఉన్నారు. నేను వాళ్ళకు కొంత ఈ తీసుకుపోయినటువంటి ఫుడ్డు, అదే మరిగా ఈ బిస్కెట్స్ ఇవన్నీ అందజేసాం, వాటర్ అందజేసాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం, ఒక ధైర్యం వచ్చింది. అదే మరిగా ఒకరిద్దరు మేము రావాలి, ఎట్టని తీసుకెళ్ళండి అంటే వెనకనెక్కిచ్చాం. అలాంటి 1-2 చేయగలిగాం. అయితే ఏది ఏమైనా అందరికీ న్యాయం జరగాలి. ఇది కంటిన్యూగా నిరంతరం శ్రమ చేసి ఈ కష్టకాలంలో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలనో అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. అందరిలో అక్కడి నుంచి బయట రావాలని కోరుకుంది. కొంతమంది పేషెంట్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది యంగ్స్టర్స్లో కూడా కిడ్నీ పేషెంట్ ఉన్నారు. చాలా అది విన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక ప్యాథటిక్ స్టోరీ ఉంది. వాళ్ళందరినీ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. నేను చాలా సైక్లోన్స్ చూశాను. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే హరికేన్ తుఫాన్లో పూర్తిగా చెట్లన్నీ పడిపోయి రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోయింది. నీళ్లు లేకుండా ఉన్నాయి, కరెంట్ లేకుండా ఉన్నాయి. అవి ఇవ్వడానికి చాలా టైం పట్టింది. అదే సమయంలో హుదూద్ మీరు చూస్తే చెట్లు పడిపోయేసి చాలా బీభత్సం సృష్టించింది. నాకు 2-3 రోజులు పట్టింది నార్మల్ అంటే ఎంటర్ కావడానికి. అక్కడి నుంచి కంట్రోల్కి వచ్చింది. ఆ 2 ప్లేసుల కంటే ఈ ప్లేస్లో వాటర్ ఒకటి పెద్ద సమస్య. అంటే నాకు కూడా పోవడానికి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, బోట్లో ఎక్కడం, కొన్ని ఇండ్లే చూడడం, ఇవన్నీ చూసి మళ్ళీ ఇక్కడికి రావడం, మళ్ళీ వీళ్ళందరినీ అలర్ట్ చేయడం, ఇవన్నీ చేయాల్సి వస్తూ ఉంది. అంటే ఇది నిరంతరం ఏ విధంగా చేయాలి, ఎట్లా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి, ఎంత తొందరగా వీళ్ళని ఆదుకోగలుగుతామో అన్ని ప్రయత్నాలు చేస్తాం. హెలికాప్టర్స్ 4 వస్తాయి, 5, 6 వస్తాయి. అదే సమయంలో బోట్లు వస్తాయి. అప్పటికి నీరు కూడా తగ్గచ్చు. తగ్గినప్పుడు ఇంకొంచెం బెటర్గా వస్తుంది. మా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సెట్ అవుతుంది. ఫస్ట్ డే కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ మా వాళ్ళలో కూడా ఉన్నాయి. అవన్నీ సెట్ అవుతాయి. ఏదేమైనా సహాయం అనేది అవసరమైనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు చేసే సహాయం.
అందుకే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పుష్ చేయాలని చూస్తున్నా. లాస్ట్ మైల్ వరకు నా ప్రయత్నాలు అన్నీ చేస్తాను. మనసు బాధపడుతుంది వాళ్ళు చూసినప్పుడు, చాలా గుండె తరక్కపోతుంది. కానీ ఒకసారి లిమిటేషన్స్, ఆ లిమిటేషన్స్తో బాధపడుతున్నాం. ఏదేమైనా ఐ విల్ డూ మై బెస్ట్.